ఆస్తులు వీళ్ళ వ్యవహారం అంతా తెలంగాణలో ఉన్నంత వరకు ప్రజల్ని భ్రమింప చేయటమే ఆంధ్రాలో జరిగేటటువంటి రాజకీయం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటయ్యా అంటే ఆ కృష్ణా జలాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మరి మనోళ్ళు కూడా తెలిసినే మనల్ని మోసం చేస్తున్నారా లేకపోతే ప్రజలకి అర్థం కాదని చేస్తున్నారో తెలియదు. వాళ్ళు ఈ గొడవ వెనకాల వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ నాయకులు. ఇలా పదే పదే గోదావరి మేము అడ్డుపడతాం. వాస్తవంగా వాళ్ళకి ఏం నష్టం దీంతో? మనకి చెట్ల కడితే ఏ నష్టము లేదు. ఎందుకంటే ఇక్కడేమి వాళ్ళ మిగులు జలాల్లోంచి మనం వాడుకోవట్లా, వాళ్ళ నికర జలాల్లో నుంచి మనం వాడుకోవట్లేదు. మనం వాడుకుందాం అనుకుంటున్నది ఏంటది? సముద్రంలో పారపోసే నీళ్లు అంతే. అది వాడుకుంటే వాళ్ళకేం నష్టం? కానీ దాన్ని వాళ్ళు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే అప్పుడు ఇదిగో మీరు ఇంత వాడుకుంటున్నారు కాబట్టి మేము ఇక్కడ కృష్ణ నీళ్ళు వాడుకుంటాం. ఇదివరకు పోతిరెడ్డిపాడు మీదన గొడవ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవో అదే. ఏమనంటే పోతిరెడ్డిపాడు ఎట్టగడతారు, మీకు నికర జలాల హక్కు ఉందని అంటూ అప్పుడు హరీష్ రావు వీళ్ళందరూ గొడవ చేశారు. అసెంబ్లీ పైకి కూడా ఎక్కాడు అప్పుడు హరీష్ రావు. అప్పుడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే పోలవరానికి అనుమతులు ఆల్రెడీ తెచ్చేసామయ్యా, కాలువలు కట్టేసాం, పోలవరం కూడా కట్టేయబోతున్నాం. పోలవరం గోదావరి నీళ్లు ఎప్పుడు ఏడాదికి 500-600 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి. దాన్ని కట్టి ఆ నీళ్ళని కృష్ణ వైపుకి కూడా ఇస్తాము, కృష్ణా జిల్లా గుంటూరు ఇట్లాంటి వాటికి కూడా. తద్వారా ఇక్కడ కృష్ణా డెల్టాకి 13.5 లక్షల ఎకరాలు